ఈ నెల 27న వరంగల్ ఎల్కతుర్తిలో నిర్వహిస్తున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, నెల్లికుదురు మండల బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సభను జయప్రదానం చేయాల్సిన బాధ్యత ప్రధానంగా ఉమ్మడి వరంగల్ జిల్లా మీద ఉంది. వరంగల్ జిల్లాలో భాగమైన మన మహబూబాబాద్ డోర్నకల్ మీద మరింత ఉందనే విషయాన్ని నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేయదలుచుకున్నాను. ఆ రోజు విధి విధానాలు ఏంటో ఇంతకు ముందే చాలాసార్లు చెప్పాం. 27 తారీఖు పొద్దునే మీ గ్రామాల్లో మీరు జెండా ఆవిష్కరణ చేసి మరి భోజనం చేసిన వెంటనే బయలుదేరాలి. మనం 2 లక్షల ఓటర్లలో 10,000 మంది అని అంటే ఎంత శాతం? 2%. అంతేనా? మరి ఊర్లలో 1000 మంది ఉంటే మనం 100 మందిని కూడా తీసుకెళ్ళాలంటే 10%. దయచేసి వీళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, కార్యకర్తలు అయి ఉంటే మంచిది. మన నాయకుడిని మనం కలవడానికి పోతున్నాం, మన సభను మనం జయప్రదం చేసుకోబోతున్నాం అనే ఉత్సాహం ఉంటుంది, మరి ఆ ప్రేమ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చేయాలని సకాలంలో బయలుదేరి ఈ సభను జయప్రదం చేయాలని చెప్పి మీ ఎదిగిన నాయకత్వం శంకర్ నాయక్ గారు వస్తా అని చెప్తున్నారు. ఆ నెల్లికుదురు చాలా బాగుండే బావి, నాకు అందరికంటే ఎక్కువ మెజారిటీ ఇచ్చి నిలబెట్టింది. మరి దాన్ని ఇంకా బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు. మీ మీద వారికి ఆ నమ్మకం, విశ్వాసం ఉంది. దాన్ని వమ్ము చేయకుండా మీ సమర్థవంతమైన నాయకత్వంలో మీకు ఇచ్చిన టార్గెట్కు తగ్గకుండా పెంచే విధంగా మీరందరూ పనిచేయాలని, చేస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన శంకర్ నాయక్ గారికి మీ అందరికీ కూడా 2 చేతులు జోడించి ప్రార్థిస్తూ ప్రమాణంగా నెల్లికుదురు బయలుదేరింది, చేరుకున్నది.